ప్రపంచానికి సత్యం, అహింస మార్గాలను అందించి పోరాట స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలిచిన మహాత్మా గాంధీ చూపిన బాట విశ్వశాంతికి స్ఫూర్తిని అందిస్తుందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు పేర్కొన్నారు. గాంధేయ మార్గం మానవజాతికి ఎప్పుడూ శాంతిని ప్రబోధిస్తూ సంకల్ప శక్తిని అందిస్తుందన్నారు. శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిర భారత స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనం 4వ వార్షికోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తలను ఒకే చోట కొలువుదీర్చి భావితరాలకు మహనీయుల త్యాగాలను తెలియజేసే ప్రయత్నం ఎంతో గొప్పదన్నారు. బాపూజీ బాటలో మానవజాతి శాంతి కాముకులిగా తీర్చిదిద్దేందుకు భావితరాలు దేశం పట్ల భక్తిని పెంపొందించుకునేందుకు స్మృతివనం ఎంతో స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. వృత్తిపరంగా ఎన్నో ప్రాంతాలు తిరిగినప్పటికీ శ్రీకాకుళం జిల్లా నేల స్వాతంత్ర స్ఫూర్తిని అందిస్తూ మహనీయుల త్యాగాలను సజీవంగా ఉంచిన నిర్వాహక బృందం ప్రయత్నం, దాతల సహకారం అభినందనీయమన్నారు. తొలుత గాంధీ మందిరం ఆవరణలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. శాస్త్రోక్తంగా విశ్వశాంతి హోమం, విశ్వశాంతి కోరుతూ జిల్లాకు చెందిన పోలీసు, సిఆర్పిఎఫ్, ఆర్మీలో పనిచేసి అమరవీరులైన వారి అమరవీరుల స్తూపం గాంధీ మందిరంలో నెలకొల్పిన క్రమంలో అక్కడ శాస్త్రోక్తంగా విశ్వశాంతి హోమాన్ని నిర్వాహక బృందం ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, సరోజ దంపతులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావుతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాన పండితులు పైడి హరనాథరావు, నిష్టల నరసింహమూర్తి స్వాతంత్ర సమరయోధుల కీర్తిని ఆలపించారు. అనంతరం గాంధీ మందిర కమిటీ బృందం విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావును, విశ్వశాంతి హోమకర్తలు కొంక్యాన వేణుగోపాల్ దంపతులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావును ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఆ త్యాగ ఫలితమే ఈరోజు మన భారతదేశంలో ప్రజలందరం ఆనందంగా ప్రజాస్వామ్యత విధంగా మంచి పరిపాలన మనం తీసుకుంటూ ఎంతో మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉండే ప్రజలు నాట్ ఓన్లీ ఒక రిలీజియన్ అని కాదు, అన్ని మతాలు ఉండే ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ఇది కేవలం వాళ్ళ తాలూకా త్యాగ ఫలితం. వాళ్ళు తాలూకా త్యాగాల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ముఖ్యంగా ఈరోజు మనం యువతకు పెడదవ పడుతున్నారు చాలా. నా అబ్జర్వేషన్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చేసిన త్యాగాల్ని వాళ్ళకి వివరించి వాళ్ళని కూడా మంచి మార్గంలో తయారు చేయాలి. ఇది మన తలగా బాధ్యతగా మనం భావించాలని ఈ సందర్భంగా మన మెంబర్స్ అందరికీ కూడా నా విన్నపం తెలియజేసుకుంటున్నాను. ముందుగా గాంధీ మందిరాన్ని, తర్వాత స్వాతంత్ర సమరయోధుల్ని, సంఘ సేవకుల్ని అందరికీ కూడా కలిపి ఇక్కడ ఒక పార్కుగా రూపొందించడం, స్మృతివనంగా ఏర్పాటు చేయడం, తర్వాత 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. దీనికి ఇప్పుడు వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈరోజు ఒక హోమం నిర్వహించుకోవడం జరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా శాంతియుత వాతావరణం ఉండాలన్న ఆకాంక్ష గాంధీ గారికి ఉండడంతో దాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు మనం హోమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది మతాలకు, కులాలకు అతీతంగా ఈ మందిరంలో ప్రతి చిహ్నాలు మనకు కనిపిస్తాయి. భావితరాలు ఈ స్వాతంత్రోద్యమం నుండి కానీ, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సమరయోధుల నుంచి కానీ స్ఫూర్తి పొంది ముందుకు సాగాలనే ఆకాంక్ష ఈ మందిరంలో ఉండే ప్రతి కమిటీ సభ్యుడికి ఉంది.